ఒక వ్యక్తి అంత సాధారణంగా ఇంట్లోకి వెళ్ళి ఈ విధంగా చేయడానికి కారణం ఏంటి? మీకు రిచెస్ట్ ఫ్యామిలీ అంటేనే ఒక థ్రెట్ అనుకోకుండానే మీకు ఎవరో తయారవుతారు. సొసైటీలో ఈజీ మనీ కోసం ఒక వర్గమే తయారవుతుంది. కాకపోతే ఆ మనిషికి అన్నీ తెలిసినట్టు వెళ్ళి చేయడము. ఎంత ఇంటెలిజెంట్ దొంగ అయినా కూడా ఒక చిన్న మిస్టేక్ చేస్తుంది. అంటే అటాక్ చాలా ప్లాన్డ్గా ఉంది, దారుణంగా ఉండాలి, మామూలుగా లేదు. దే యూజ్ దేర్ నాలెడ్జ్ అండ్ ఇంటెలిజెన్స్ ఇన్ దిస్. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఇప్పుడు టాపిక్ చెప్పుకోవాలంటే మీకు తెలిసిన విషయం అండి. బేసిక్గా ఒక పొలిటికల్ లీడర్ని మనం కలవాలనుకున్న, ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఒక వ్యక్తిని కలవాలంటే కొంచెం టైం పెట్టిస్తుంది. ఎందుకంటే చాలా సెక్యూరిటీ ఉంటుంది, ముందుగానే వాళ్ళకి చెప్పాలి, చేయాలి. అయితే ఒక 2 రోజుల క్రితం చూసుకున్నట్లయితే సైఫ్ అలీ ఖాన్ కేసుకి సంబంధించి అసలు ఆ వ్యక్తిని ఏ విధంగా హత్య చేయాలని అనుకున్నారు, ఎందుకు ఉద్దేశం అనుకోవచ్చు. ఫ్యామిలీ చెప్పాలంటే వాళ్ళది పెద్ద ఫ్యామిలీ, పఠాన్స్ ఫ్యామిలీ, ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి అంత సాధారణంగా ఇంట్లోకి వెళ్ళి ఈ విధంగా చేయడానికి కారణం ఏంటి, ఈ మాటల్లో తెలియజేస్తారండి. అసలు వాళ్ళ ప్లానింగ్ అంటే ఏ విధంగా ఉండొచ్చు? ఫస్ట్ థింగ్ మేడం, మీరే అన్నారు వాళ్ళు ఫిల్దీ రిచ్ ఫ్యామిలీ, పఠాన్స్, నవాబ్స్, వన్ ఆఫ్ ద టాప్ రిచెస్ట్ ఫ్యామిలీస్లో ఉన్నారు. మీకు రిచెస్ట్ ఫ్యామిలీ అంటేనే ఒక థ్రెట్ అనుకోకుండానే మీకు ఎవరో తయారవుతారు. అవునండి. ట్రబుల్ చేయడానికి, ఎక్స్టార్షన్ కొరకైనా, దేని కొరకన్నా. ఎందుకంటే సొసైటీలో ఈజీ మనీ కోసం ఒక వర్గమే తయారవుతుంది, రకరకాలుగా ఈజీ మనీ కోసం. ఇది అట్లాంటి వన్ ఆఫ్ ద కేసెస్. రిచెస్ట్ పర్సన్ ఓ ఫిల్మ్లో టాప్ ఉన్నాడు, ఫ్యామిలీ పరంగా అన్నీ ఉన్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు కొద్దిగా పెద్ద మొత్తంలో దొరకవచ్చు అని ఒకటి. రెండోది, లేదా ఇంకా వేరే కారణాలతో కూడా టార్గెట్ కావచ్చు, మనకు తెలియదు. యాజ్ యూ గ్రో మీకు ఎనిమీస్ చాలా మంది తయారవుతారు మీకు తెలియకుండా, విచ్ ఈస్ వెరీ 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 అన్ఫార్చునేట్. అసలు తెలియదు, మీరు మీ పని సరిగానే చేస్తూ ఉంటే వెళ్తుంటారు. సో అదొకటి. హై సెక్యూరిటీ అన్నప్పుడు రిచ్ ఫ్యామిలీ అయినా ఉంటుంది, అండ్ ఆల్రెడీ వేరే టాప్ యాక్టర్స్కి కూడా థ్రెట్ కాల్స్ వచ్చినాయి. గవర్నమెంట్ అలర్ట్ అయింది, వాళ్ళు అలర్ట్ అయ్యారు. ఈవెన్ మీరు యాక్చువల్గా షారుఖ్ ఖాన్ ఇన్సిడెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందరు, ఎందుకంటే ఓపెన్ థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయి. సో దానివల్ల ఆయన ఇల్లంతా కూడా బుల్లెట్ ప్రూఫ్ చేసుకొని పెట్టుకున్నాడంట. ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇక్కడ కూడా సెక్యూరిటీ ఉంటుంది. బట్ మనం ఒక క్రైమ్ సైకాలజీ చూసినట్లయితే 100 వేస్లో మీరు జాగ్రత్తలు తీసుకుంటే ఆ క్రిమినల్ యాటిట్యూడ్ ఎట్లుంటుందంటే ఎక్కడన్నా మిస్టేక్ చేసి ఉంటారా అనేది చెక్ చేస్తారు. సో మనం ఇది ఫెయిల్యూర్ అనలేము, సెక్యూరిటీ ఫెయిల్యూర్ అనలేము. కాకపోతే మీరు గమనించినా కూడా ఎక్కడన్నా కొద్దిగా రిలాక్స్గా ఉంటారు. మీకు 10 రోజులు ఏం ఇన్సిడెంట్ జరగకపోతే మీరు 11వ రోజు ఈజీ తీసుకుంటారు, ఏం జరగదని. అదే అవకాశంగా తీసుకుంటారు. సో ఇది డెఫినెట్లా వెల్ ప్లాన్డే, చాలా టైం నుండి వెయిట్ చేస్తున్నట్టే. అది కొద్దిగా వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు కొద్దిగా. అంటే ఇందాక మనం అనుకున్నట్టు మీకు తెలియకుండానే శత్రువు అవుతారు కొద్దిగా. కొందరు తెలిసి ఉంటారు, తెలుసున్న వాళ్ళు కొద్దిగా అంత ఈజీగా అటాక్ చేయరు, ఎందుకంటే మీరు అలర్ట్ అవుతారు అని వస్తే. సో దానికి వేరే వాళ్ళని వాడవచ్చు. సో ఒక అంటే ఇప్పుడు బేసిక్గా చెప్పాలంటే సల్మాన్ ఖాన్ గారి మీద, షారుఖ్ ఖాన్ గారి మీద కొన్ని కేసులు అంటూ ఉన్నాయి సార్, అవి జరిగినాయి. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ గారికి ఎలాంటి కేసులు లేకపోవడం కానీ, సో అంటే కొన్ని విషయాల్లో ఆయన ఇన్వాల్వ్ అవ్వరు, కానీ ఈ విధంగా జరగడం అనేది కొంచెం చెప్పుకోవాలంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అవును, ఏ కాంట్రవర్సీలు ఉండవు. సల్మాన్ ఖాన్ గారు అంటే ఆ డీర్ కేసు ఏదో ఉంది, లేకపోతే ఇంకేదో ఉంది. షారుఖ్ ఖాన్ అంటే చాలా అత్యున్నత స్థాయికి వెళ్ళినారు కాబట్టి డెఫినెట్ గా ఏదో ఒక రీజన్ వల్ల ఉంటారు డెఫినెట్ గా ఉంటారు. ఈయనది లేదు, అయితే మనకు తెలిసి లేదు, కానీ వాళ్ళు ఇంటర్నల్ గా తెలిసి ఉండొచ్చు, ఉండదు, ఏదో రీజన్ ఉంటది, అది వాళ్ళకి తెలిసి ఉంటది, డెఫినెట్ గా ఉంటది. అది మనకు మేబీ తర్వాత తెలుస్తుండొచ్చు. కొన్ని వాళ్ళు బయటకు చెప్పలేని పరిస్థితి కూడా ఉంటుంది, చెప్తే మళ్ళీ ఇంకా ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అదొకటి అనుకోవచ్చు. ఇంకా ఫ్యామిలీలో అంత జరుగుతున్నప్పుడు ఎవరు లేకపోవడం కూడా ఒక కారణమై ఉండొచ్చు. అంటే ఆ వ్యక్తి అన్ని ప్లేసులు తెలిసిన విధంగా ఇంట్లో
ఒక మనిషి ఎక్కడున్నారంటే కొత్త వాళ్ళకి తెలియదు, కాకపోతే ఆ మనిషికి అన్నీ తెలిసినట్టు వెళ్ళి చేయడము, ఆ విధంగా చేయడం ఏదో పెద్ద ప్లానింగ్ లానే అనిపిస్తుంది చెప్పాలంటే. అగైన్ కమింగ్ బ్యాక్ టు క్రైమ్ సైకాలజీ, హ్మ్. ఏ ఆపరేషన్ చేసినా కూడా యాక్చువల్లీ ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వరల్డ్లో మోస్ట్ ఫ్యూజిటివ్ అని ఒకరు ఉన్నారు, మోస్ట్ వాంటెడ్ ఫ్యూజిటివ్ ఇన్ ద వరల్డ్ అని చార్ల్స్ శోభరాజ్ అని ఉన్నాడు. ఆ, ఇంకా ఆయన బతికే ఉన్నాడు, 80+, కానీ ఆయన ఫిట్నెస్ ఎట్లుంటుందంటే హీ లుక్స్ లైక్ ఎ 40 years old మ్యాన్. ఓకే. ఓకే, సో రీజన్స్ ఏమున్నా, ఆయన ఇంటెలిజెన్స్ ఎంత ఉందంటే ఆయన మీద చాలా బుక్స్ వచ్చాయి, ఇవంత ఉంది, వాళ్ళంతా తెలుసు. అది మనకు పెద్ద ఎపిసోడే అవుతుంది ఆయన గురించి. అది ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే ఆయన చేసిన ఆ మర్డర్స్ కానీ అవన్నీ యాక్షన్స్ని చూసి ఒక ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ పర్సన్ అన్నారు, ఈయనకున్న నాలెడ్జ్ని ఈ కిల్లింగ్లో కాకుండా ఒక పాజిటివ్ వైపు వెళ్తే అన్డెవలప్డ్ కంట్రీని నంబర్ 1 కంట్రీ చేసే అంత నాలెడ్జ్ ఉంది అన్నారు. ఓకే. ఎందుకంటే హీ స్పీక్స్ ఫ్రెంచ్ లైక్ ఫ్రెంచ్ మెన్, జర్మన్ లైక్ జర్మన్ పర్సన్, హిందీ, తెలుగు, అంత ఆస్ట్రాలజీ, మెడిసిన్, లా అన్ని చదివేసిండు. అరెస్ట్ అయినప్పుడు టైం వేస్ట్ చేయలేదు జైల్లో. ఇవన్నీ మన తిహార్ జైల్లోనే ఉండే ఆయన చాలా సార్లు. సేఫెస్ట్ జైల్ అంటే ఇండియాలో ఆయనకు తిహార్ కనబడ్డది, బికాస్ మెనీ కంట్రీస్ ఆర్ వెయిటింగ్ టు టేక్ హిమ్. సో చాలా పెద్దది. ఇది ఎందుకు చెప్పినామంటే చాలా నాలెడ్జ్ అందరికీ ఉంటుంది, మనం తీసేయడానికి లేదు. సెక్యూరిటీ ఉంది, అది ఉంది, ఎట్లా వచ్చాడు, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అంటే అన్ని ఓపిక, అదే పని కదా ఆపరేషన్, వాళ్ళ ప్రొఫెషన్ అనొచ్చు మనము. సో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. మనము లీగల్ లాంగ్వేజ్లో వాడితే ఒక వర్డ్ తీసుకుంటే రెక్కీ అంటారు. ఒకటి డిసైడ్ అవుతే రెక్కీ చేస్తారు. రెక్కీ అంటే మీరు హై సెక్యూరిటీ మొదట్లో కూడా అన్నారు కదా, హై సెక్యూరిటీ ఉంటుంది, చాలా జాగ్రత్తలు ఉంటారు, అన్నీ ఉంటుంది. ఎక్కడున్నా అక్కడక్కడ ఈజీ ఉంటారు. కొద్దిగా మీరు ఎక్కడో మిస్టేక్ చేస్తారు. మిస్టేక్ అంటే ఏం జరగలేదు అంటారు. మీరు రాజీవ్ గాంధీ అసాసినేషన్ చూసినా కూడా అదే, ఏం కాదు అని వెళ్ళిపోయినారు. సెక్యూరిటీ వాళ్ళు చెప్పినా కూడా ఏం కాదు అంటే అట్లా మీరు ఒక పాపులర్ ఫిగర్ అయినప్పుడు అట్లా కాదు. సో డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఇవాళ రేపు టెక్నాలజీ చాలా ఉందండి. ఇక్కడ కూర్చొని ఎవరిదో ఇల్లు కూడా మొత్తం చూడు, డ్రోన్ పంపించవచ్చు, ఏమైనా చాలా చేయొచ్చు. టెక్నాలజీ దారుణంగా ఉంది. అండ్ సో చాలా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఉండొచ్చు, ఎవరు ఎక్కడ ఉన్నారు, వాళ్ళ టైమింగ్స్ ఏంటి, అవన్నీ కూడా తీసుకొనే ఉండొచ్చు. డెఫినెట్ చేస్తారు. చదువు లేకపోయినా కూడా ఇంటెలెక్ట్ అందరికి ఉంటుంది. మనం ఎవరిని అండర్ ఎస్టిమేట్ లేదు, చదువుకున్నోడే పెద్ద క్రిమినల్ అని అనడానికి లేదు. దే యూజ్ దేర్ నాలెడ్జ్ అండ్ ఇంటెలిజెన్స్ ఇన్ దిస్. కానీ ఆ వ్యక్తి కూడా తొందరగా దొరికారు కదా సార్. దొరుకుతారు, తొందరగానే కాదు, ఎప్పుడైనా దొరుకుతారు. అంటే ఇంకా తొందరగా చెప్పుకోవచ్చు ఈ విషయం చెప్పాలి. దొరుకుతారు మేడం, ఎందుకంటే ఆయన పరంగా ఇది సేఫెస్ట్ అనుకున్నాడు. మీరు గమనిస్తే పోలీసు ట్రైనింగ్ లో కూడా చెప్తారంట, ఎంత ఇంటెలిజెంట్ దొంగ అయినా కూడా ఒక చిన్న మిస్టేక్ చేస్తాడు. సో వాళ్ళు అక్కడ ఆ కోణం నుండి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఇదంతా మెయిన్ అండ్ ఎంట్రన్స్ అవన్నీ చూడరు, ఏదో ఒకటి ఉంటుంది డెఫినెట్ గా క్లియర్. సో ఆ యాంగిల్లో వాళ్ళు డిపార్ట్మెంట్ లో స్పెషలిస్ట్లే ఉంటారు దాని కొరకు. స్ట్రైట్ గా రాని కేసు కోసం వేరే ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు చూస్తారు. డెఫినెట్ గా దొరుకుతారు. ఎందుకు దొరకరు మేము ఇవాళ కాకపోతే రేపు. ఇది తొందరగా ఎందుకు దొరకారు అంటే ఇది నేషనల్ ఇష్యూ అయిపోయింది. సీనియర్ ఏమంటారు యాక్టర్, ఒక పెద్ద ఫ్యామిలీ, ఫాదర్ పెద్ద ఫ్యామిలీ, నవాబ్ టైగర్ మన్సూర్ అలీ ఖాన్ అని పటౌడీ అని వాళ్ళ ఫాదర్ ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ కూడా ఉండే, రిచెస్ట్ ఫ్యామిలీ, క్రికెటర్. మదర్ షర్మిలా ఠాగూర్ గారు వెరీ సెలబ్రేటెడ్ యాక్ట్రెస్ కదా, డబ్బు చాలానే ఉంటుంది, ఇది ఉంటుంది, రకరకాల సైకాలజీలు రకరకాలు ఉంటాయి ఫలానా ఇంటికి పోవాలనేసి. సో అది ఆ ప్లాన్ వేసేస్తారు, తెలుసుకుంటారు, అది పెద్ద కష్టం ఏం కాదు, తొందరగా దొరకడం. అది ఎందుకంటే వీ షుడ్ అప్రిషియేట్ పోలీస్ ఇక్కడ. మీరు అన్నందుకు మనం అది కూడా అనాలి. పాపం చాలా ఎంత కష్టపడితే ప్రెషర్ కూడా ఉంటుంది వాళ్ళకి. సెంట్రల్ గవర్నమెంట్ ప్రెషర్ ఉంటుంది, డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఇంటెలిజెన్స్ చెప్పట్లేరా, బికాస్ పోలీస్ వాళ్ళకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ప్రతి విఐపికి ఎవరికైనా కూడా సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయాల్సిందే వాళ్ళు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిందంటే వాళ్ళు మీరు వద్దన్నా కూడా మీరు సెక్యూరిటీ వాళ్ళు ఇస్తారు అంతే వాళ్ళకు. ఇఫ్ దే ఆర్ రెస్పాన్సిబుల్ అంటే ఆన్సరబుల్, మిమ్మల్ని కాపాడాల్సిందే అని ఇస్తారు. చాలా మంది వద్దంటారు, సెక్యూరిటీ వద్దంటారు, కానీ వాళ్ళు చెడ్డ పేరు వస్తారు కాబట్టి ఇమీడియట్ గా వాళ్ళు పట్టేసుకున్నారు. దొరుకుతారు, ఎందుకు దొరకరండి. ఇంకా వెపన్స్ చెప్పాలంటే కూడా ఏదో 3 రకాలు ఏదో ఉపయోగించారు దాని గురించి. 3, ఒక చిన్న బ్లేడ్, ఒక హ్యాక్సా బ్లేడ్ అండ్ నైఫ్.
ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే హ్యాక్సా బ్లేడ్ వి యూజ్ ఇట్ టు కట్ వుడ్. ఓకే. దానికి అన్ని ఇట్లా టీత్ ఉంటుంది ఇట్లా. అది మనుషుల మీదకి వాడడం అంటే ఎంత డిస్టర్బ్డ్ మైండ్ అయి ఉండాలి, ఎంత డేంజరస్ పర్సన్ అయి ఉండాలి. నైఫ్ అంటే ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది అనుకుందాం, బ్లేడ్ ఒకటి. సో ఆయన మీరు గనక న్యూస్ చూసినట్లయితే ఆయన బాడీలో నుండి ఆ బ్లేడ్ పీసెస్ తీశారు ఆపరేషన్ చేసి బ్యాక్ బోన్ నుండి. అంటే అటాక్ చాలా ప్లాన్డ్గా ఉంది, దారుణంగా ఉంది, అది మామూలుగా లేదు. ఆ విషయంలో ఆ ఫైట్ చేయడం అంటే అది నిజంగా హీరోయిజం చూపెట్టినట్టే. ఆయన జనరల్గా మనం ఆలోచిస్తేనే ఏదో మాట్లాడడం డిఫరెంట్, ఫేస్ చేయడం డిఫరెంట్. అన్ని రకాలే పెట్టుకొని అటాక్ చేశారంటే సో అది కొద్దిగా ఆ కోణంలో కూడా ఆలోచించాలి. ఇది చిన్నవేమిది అర్థం కాదు, నైఫ్ అర్థం కాదు మనకు, బ్లేడ్ గాను. యాక్సా బ్లేడ్ కూడా సన్నగా ఉంటుంది, ఇంత పొడుగు ఉంటుంది, ఈ సైజు ఉంటుంది సన్నగా. అది కూడా ఇట్లా పెట్టేసుకొని రావచ్చు. ప్లాన్డే అది. ప్రతి మనిషికి ప్రాణభయం ఉంటుంది. ఇంకోటి చూసుంటే ఫస్ట్ అక్కడ వాళ్ళ సర్వెంట్తో ఫైట్ అయింది, సర్వెంట్ అరవడం, గొడవ చేయడం ఇవన్నీ జరిగింది. ఎక్స్టార్షన్ 1 crore డిమాండ్ చేశాడు, ఏంటి అది అని పిల్లల దగ్గరికి వెళ్ళాడు ఫస్ట్. సో ఆ సర్వెంట్ అరవడంతో ఇంకో రూమ్లో ఉన్న తను రావడం జరిగింది, ఆ అటాక్ జరిగింది. సో ఇప్పుడు ఈ కేసు విషయానికి వస్తే చాలా సీనియర్, మనకి చెప్పాలంటే చాలా పేరున్న వ్యక్తి అనుకోవచ్చు సార్. అంటే ఎన్కౌంటర్కి సంబంధించి దయానాయక్ అని. సో ఆయన ఇన్వాల్వ్ అవ్వడానికి గల కారణం ఏమి ఉండొచ్చు అంటారు? ఎస్, ఈజ్ వెరీ పాపులర్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. అంటే దేశానికి థ్రెట్ ఉన్న కేసెస్లో ఎక్స్టర్నల్గా ఎస్పెషల్లీ, అవును, ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా ఉన్నా కూడా వీళ్ళని ఆపరేషన్స్, ఎందుకంటే వీళ్ళకే తెలుస్తుంది ఆ మైండ్ సెట్ వాళ్ళది. అటాక్ చేసిన వాళ్ళ మైండ్ సెట్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. కొన్ని డిఫరెంట్ వింగ్స్ ఉంటాయి డిపార్ట్మెంట్లో. ఆయనను ఆపరేషన్లోకి తీశారు అంటే దాని తీవ్రత మనకు అర్థం కావాలి. ఇది ఆషామాషిది కాదు, అంటే డబ్బు కోసమనో ఇదనో అది కాదు, చాలా సీరియస్ మ్యాటర్. ఇంకొకటి, ఈయన ఒక పెద్ద ఫ్యామిలీ, ఒక సెలబ్రిటీ కాబట్టి ఆయనకి ఏమైనా జరిగినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి చెడ్డ పేరే వస్తుంది. వాట్ ఎవర్ ఈస్ దేర్ బ్యాక్గ్రౌండ్. ఒక పెద్ద మనిషికి జరిగినప్పుడు ఫస్ట్ అది పర్సనల్ ఇష్యూ ఏదైనా కూడా జరిగినప్పుడు గవర్నమెంట్కి ప్రాబ్లమే అది. కాబట్టి వాళ్ళు ఏమంటారు, ఇంకొకటి మనం మాట్లాడుకున్నట్టయితే షారుఖ్ ఖాన్ ఈజ్ ఇన్ ద హిట్ లిస్ట్. ఇంకా కొంతమంది హిట్ లిస్ట్లో ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. సల్మాన్ కూడా కాల్స్ వస్తున్నాయి అని ఇంకా చాలా మందికి వస్తున్నాయి. ఇది ఇంటర్నల్ థ్రెట్టే, గవర్నమెంట్ కూడా ఛాలెంజే. ఒక చెప్పాలంటే ఇండస్ట్రీ మీదే పెద్ద హీరోలకి ఈ విధంగా ఎందుకు ఆ ప్లానింగ్ అనేది అర్థం కావట్లేదు. చెప్పాలంటే వీళ్ళకే ఎందుకు జరుగుతుంది ఇట్లా అని. మేబీ ఇండస్ట్రీలో చాలా డబ్బు వచ్చి ఉండొచ్చు, ఇంకా చాలా ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, అవి మనం చూడొచ్చు. అయితే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఒకటి అనలేం మనం దానికి. ఇప్పుడు కొద్దిగా తీవ్రంగా వచ్చి ఉండొచ్చు. సో టాప్ లెవెల్స్లో అది చాలా డీప్గా వెళ్తే కానీ అర్థం కాదు, డిపార్ట్మెంట్ తెలుస్తుంది. సో ఆయనని ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ తీసుకొచ్చారు అంటే ఇది చాలా తొందరగా రిజాల్వ్ చేసి దేశ ప్రజలకి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి కోసం అని అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఒక సీనియర్ ఆఫీసర్ని పెట్టారంటే ఆయన చాలా ఫాస్ట్ ఉంటుంది ఆపరేషన్. మిగతా వాళ్ళు ఇన్ఎఫిషియెంట్ అనలేం మనము, కాకపోతే దీని అర్జెన్సీ వేరే ఉంది. మిగతా వాళ్ళు ఫీల్ కావచ్చు, మేము కూడా డీల్ చేస్తాం కదా అని ఉంటుంది, డెఫినెట్ ఇంటర్నల్గా ఉంటుంది. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం ముందు అన్నప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ ప్రెషర్ వేరే, డిపార్ట్మెంట్ ప్రెషర్ వేరే. సో ఆయన తీసినప్పుడు దీన్ని అన్ని కోణాలుగా ఆలోచిస్తారు. ఇది ఇంటర్నల్ ఇష్యూవా, లేకపోతే ఇంకా బయట ఫోర్సెస్ ఏమన్నా ఇన్వాల్వ్ అయినాయా, అంటే బియాండ్ ద కంట్రీ. అంత సీనియర్ ఆఫీసర్ అంటే చాలా బ్రాడ్ పిక్చర్లో చూడాలి ఆయన, చిన్న విషయంగా తీసుకోలేము. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మణిపూర్ ఇష్యూ తీసుకుంటే అది చిన్న విషయం కాదు అది. సో అంటే ఈ ద్వారా ఇంకా ఏమేమి కేసులు రావచ్చు ఫ్యూచర్లో, ఇంకా ఎవరికి ఇలాంటి ప్రాబ్లం ఉన్న విషయం కూడా తెలియవచ్చేమో. ఇప్పుడు మీరు ఒకటి అన్నారు కదా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎందుకని, మేబీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ మధ్యన చూసినట్లయితే డబ్బు విపరీతంగానే వస్తుంది. చాలా, ఒకప్పుడు థియేటర్లో వచ్చిన డబ్బే వచ్చేది, నా ఓటీటీస్ వచ్చినాయి, ఏమేమో వచ్చేసినాయి, చాలా అంటే కోట్ల డబ్బులు వస్తున్నాయి. వచ్చినప్పుడు డెఫినెట్గా ఎవరైతే పెద్ద మనీ కావాలన్నప్పుడు వాళ్ళైనా టార్గెట్ చేస్తారు. ఇప్పుడు మనం ఇప్పుడు ఇండియాలో అన్ని తీసేసుకుంటే ఇప్పుడు ఫిల్మ్ వాళ్ళకే ఎక్కువ వస్తున్నట్టు డబ్బులు, పొలిటీషియన్స్కి పెద్దగా ఏం లేదు. బిజినెస్ వాళ్ళకి అదే లెక్క ప్రకారం ఉండొచ్చు, వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళకు ఉంటుంది, అది ఎవరిదైనా కూడా. సో ఇక్కడ ఇది ఐ థింక్ దీన్ని చూడొచ్చు.
చాలా మనీ వస్తుంది. మీరు చూడండి బడ్జెట్లు చూడండి, మూవీ కోట్లు, బడ్జెట్లు కానీ కోట్లు. రెమ్యునరేషన్ చూడండి ఒకరొకరి. అవును. కొందరికి రాయల్టీస్, ఇంకా పేర్లు మనం తీసుకోలేము కానీ రాయల్టీస్ వస్తాయి. ఎన్ని రోజులు సినిమా నడిస్తే అందులో 15%. సో డబ్బు చాలా వస్తున్నప్పుడు డెఫినెట్గా ఇట్ విల్ అట్రాక్ట్, టార్గెట్ అయ్యే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా ఉంటుంది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫైనల్గా అసలు ఈ క్రైమ్ అనేది మనకి ఎందుకు జరిగింది అనుకోవచ్చు? మనీ కోసం అనుకోవచ్చా, లేకపోతే ఆ ఫ్యామిలీకి ఉన్న పేరుకు సంబంధించి కానీ, అంటే ఫ్యామిలీ పరంగా కూడా కొన్ని ఉండొచ్చండి, ఆ విధంగా అనుకోవచ్చా మనం? ఇలా ఈ కేసు అనేది ఎట్లా వెళ్ళొచ్చు? దీంట్లో ఒకటి మైనర్ సబ్జెక్ట్ వచ్చేసి ఫ్యామిలీ ఇష్యూస్, అది మైనర్. మేజర్ సబ్జెక్ట్ మన సొసైటీకి, మీడియాకి, అందరికి సంబంధించింది ఏంటంటే మనీ. బికాస్ దే బిలాంగ్ టు ద రిచ్ ఫ్యామిలీ. రిచ్ ఉన్నప్పుడు ఏమవుతుంటుంది, ఎవరికైతే సరైన పద్ధతిలో డబ్బు దొరకట్లేదు, అవకాశాలు దొరకట్లేదు, ఉద్యోగం దొరకట్లేదు అన్నప్పుడు డెఫినెట్గా దే విల్ ఐ ఆన్ ద రిచ్ పీపుల్. క్రైమ్ జరగడానికి మేజర్ ఇదే, ఫ్రస్ట్రేషన్ అండ్ దెన్ ఈజీ మనీ. ఇప్పుడు ఈ కేసులో చూస్తుంటే 1 crore డిమాండ్ చేశాడు. 1 crore మనం సంపాదించడానికి ఎంత టైం పడుతుందండి? అంటే ఈజీ అనుకోండి. మళ్ళీ మీరు కూడా అన్నారు ఇందాకే, అంత తొందరగా దొరికాడంటే దొరుకుతాడు. లేట్ అయినా ఏదైనా మొత్తానికి డిపార్ట్మెంట్ పట్టుకుంటుంది. 2 రోజులు తప్పించుకోవచ్చు, 3 రోజులు తప్పించుకోవచ్చు. అంటే వాళ్ళు ఆలోచించరు దాంట్లో ఆ షార్ట్ కట్. ఇది ఒక్కటే కేసు కాదు, సొసైటీలో జరిగే అన్ని కేసులు ఇదే పని. ఈజీ మనీ కేసెస్ చాలా చూస్తున్నాం, రకరకాలుగా ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు మొబైల్ దాంట్లో ఈజీ మనీ. మన వరంగల్లో ఇంజనీరింగ్ స్టూడెంట్ 20 లక్షలు అప్పు చేసి ఇంకా డబ్బులు లేకపోతే ఊరేసుకున్నాడు. యంగ్ స్టూడెంట్స్ అందరూ చదువు పక్కన పెట్టి ఈజీ మనీ వరకు వెళ్తున్నారు. మనీ కావాలి కానీ ఈజీ మనీకి వెళ్తున్నారు. యాప్స్ కి సంబంధించి కానీ బెట్టింగ్ యాప్స్ అని ఇట్లా ఈజీ వేలో ఇది సొసైటీలో ఇది కొద్దిగా వీళ్ళు ఆలోచించాలి. అసలు ఈజీ మనీ ఎప్పుడు వెళ్ళకూడదు. సో వాట్ ఎవర్ గోస్ అప్ విల్ కమ్ డౌన్ అన్నట్టు, వాట్ ఎవర్ కమ్స్ ఈజీ ఇట్ విల్ గో ఈజీలీ. అది ఇది కాదు. సో ఒక రకమైన ఒక సెక్షన్ ఆఫ్ గ్రూప్ అట్లా తయారైపోతుంది ఈజీ మనీ కోసం అని. ఇందాక మనం మాట్లాడినట్టు కూడా మళ్ళీ వాళ్ళకు కూడా ఇంటెలిజెన్స్ ఉంటుంది. చదువుకున్నా చదువుకోకపోయినా ఇంటెలిజెన్స్ అందరికీ సైని, తెలివి అది ఉంటుంది. దాన్ని సక్రమంగా పెట్టకుండా వేరే వాటి కోసం పెట్టేస్తారు. అదే సఫర్ కూడా అవుతారు. ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు కాబట్టి వాళ్ళ క్వశ్చనింగ్, ఇంటరాగేషన్ అంతా వేరే ఉంటుంది. ఆ క్షణంలో అనుకుంటారు ఇంకా వద్దని, మళ్ళీ వాళ్ళకి ఏ ఆప్షన్ ఉంటుంది రకాల. సో సొసైటీలో ఇది కొద్దిగా పెరిగిపోతుంది. దీన్ని మేము మీడియా పరంగా కూడా మనం చెప్పాలి కూడా కొద్దిగా, ఎప్పుడు డోంట్ రన్ ఆఫ్టర్ ఈజీ మనీ అని చెప్పాలి. అది వింటారా లేదా వాళ్ళ విషయం, లేకపోతే దే విల్ హ్యావ్ టు ఫేస్ ద రిపర్కషన్స్. ఎక్కడ కనపడ్డా కూడా ఈజీ మనీకి ఎప్పుడు వెళ్ళకూడదు. పెద్ద మనీ వస్తుంది, బట్ చాలా మందిని చూసినాం మనం, వాళ్ళు అరెస్ట్ అవుతుంటే వచ్చేస్తుంటారు. అన్ఫార్చునేట్ థింగ్ అంటే చాలా మందికి అడ్వకేట్ సపోర్ట్ కూడా ఉంది క్రైమ్ చేసిన వాళ్ళకి. ఈయన సైఫ్ అలీ ఖాన్ ఫ్యామిలీ తీసుకుంటే వాళ్ళ తాతలు రిచెస్ట్, మదర్ రిచెస్ట్, ఈయన యాక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈయన వైఫ్, డెఫినెట్గా మన అందరికన్నా ఎక్కువ డబ్బే ఉంటుంది. అది ఎట్లా వచ్చిందో ఆలోచించాలి కానీ వాళ్ళకి ఎక్కువ ఉంది నాకు లేదు వీళ్ళని తీసుకోవాలనుకో, అది టోటల్లీ రాంగ్. ఇట్స్ అ క్రైమ్. అది క్రైమే. అది ఉంది కదా అంటే అది కరెక్ట్ కాదు. అది ఈ మైండ్ సెట్ పెరుగుతుంది వాళ్ళకు. గమనించిన చాలా మందికి వాళ్ళకు ఉంది కదా అంటే వాళ్ళకి ఎట్లా వచ్చింది, పోనీ బై బర్త్ లక్ కావచ్చు, వాళ్ళకి చాలా వచ్చింది, మీకు లేదు. యూ స్టార్ట్ యువర్ జర్నీ నౌ. నువ్వు మెల్లిమెల్లిగా సేవ్ చేసుకో. దెర్ ఆర్ మెనీ వేస్ టు డబుల్ యువర్ మనీ ఇన్ అ ప్రాపర్ వే. చాలా ఉన్నాయి. ఫైనాన్షియల్ అడ్వైజర్ తీసుకోండి సలహాలు. మీ చిన్న డబ్బుని ఎంత ఇన్వెస్ట్ చేసి ఉన్నాయి దారులు. షార్ట్ కట్లు ఎందుకు? షార్ట్ కట్ ఉంటే అందరికి ఇబ్బందిగా. చూద్దాం సార్, ఈ కేసుకి సంబంధించి ఇంకా ఇంట్రాగేషన్ చేస్తున్న కొద్దీ కొత్త విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్.